ఇందిరాగాంధీ లేదు. ఇందిరాగాంధీ తర్వాత ఉత్తరాధికారి ఎవరు? పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ. ఓకే. రాజీవ్ గాంధీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదని పైలట్గా వెళ్ళిపోయాడు. హ్మ్. సో రెండో కొడుకు సంజయ్ గాంధీ. హ్మ్. అతను ఎంత అరాచకాలు చేశాడో తెలుసా ఆ టైంలో? యూ కాంట్ బిలీవ్. ఏం చేశారు సార్? ఢిల్లీలో ఉండే స్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేశాడు. అసలు మొట్టమొదటి బుల్డోజర్ బాబా. మనం అందరం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అనుకుంటున్నాం. సార్ కాదు, మొట్టమొదటి బుల్డోజర్ బాబా ఇందిరాగాంధీ ద్వితీయ పుత్రుడు, కాంగ్రెస్ కాబోయేటటువంటి నాయకుడు అయినటువంటి సంజయ్ గాంధీ. ఓకే. మొత్తం ఢిల్లీలో ఉండే స్లమ్స్ అన్నీ పడగొట్టేశాడు. అంటే ఏంటి సార్ కారణం? ఢిల్లీని క్లియర్ చేస్తున్నాం. భారతదేశంలో జనాభా ఎక్కువ అవుతుంది. ఏం చేశాడు తెలుసా? 84 లక్షల మందికి 84 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు బలవంతంగా. 84 లక్షలు? ఎట్లా తెలుసా? దొరికినట్టు తీసుకుపోయి హాస్పిటల్లో వేసేవాళ్ళు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సరి అయినటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు, సరి అయిన మెడికల్ అట్లా కొన్ని వేల మంది ఈ ఆపరేషన్లు వికటించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు.